తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఏడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అండ్ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఫస్ట్ మనం వచ్చేసి ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని అండ్ మనకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కౌన్సిలింగ్లో మనం ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మేము మా యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము, దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే సో మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఫస్ట్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. డెస్క్టాప్ సైట్ని నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే మీకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు ఈ యొక్క టోటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో త్రూ ది మొబైల్ ద్వారా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా మీరు మిస్టేక్ చేస్తారనే ఫియర్ మీకు ఉన్నట్టయితే మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే మేము కంప్లీట్ అప్లికేషన్ సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే ప్రజెంట్ ఈ వీడియోలో మనం వచ్చేసి సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మీ యొక్క కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. వన్స్ మీరు ఆ లింక్ అನ್ನು ఓపెన్ చేస్తే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు రిజిస్ట్రేషన్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇయర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్ట్రేషన్ ఇయర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో రిజిస్టర్ చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ర్యాంక్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఒక హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఏ సైజులో అప్లోడ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎలాగో నేను వీడియోలో ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానో ఆ డాక్యుమెంట్స్ అయితే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. లేదా మనం ప్రజెంట్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం బీఈడీ అడ్మిషన్స్ కోసం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం కాబట్టి అప్ టు మీ యొక్క డిగ్రీ వరకు ఆల్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని సో మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం ఐ యాక్సెప్టెడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. అండ్ వన్స్ మనం ఐ యాక్సెప్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్, ఇన్కమ్, అదర్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తారు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఈ విధంగా క్లియర్గా ఉండేటట్టుగా ఎటువంటి సైడ్ స్పేసెస్ లేకుండా మీరు క్రాప్ చేసుకొని అండ్ దాన్ని మొబైల్ ద్వారా స్కాన్ చేయడం కానీ లేదా మీరు సిస్టమ్ ద్వారా స్కాన్ చేసుకొని కానీ మీరు రెడీ చేసి పెట్టుకొని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ యొక్క సైజ్ అనేది బిలో 500 KB ఉండేటట్టు చూసుకోవాలి. సింపుల్గా 300 KB, 200 KB ఉండేటట్టు సెట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సైజ్ రెడ్యూస్ చేయడానికి మీ ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రిక్వైర్డ్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నాం సో డైరెక్ట్గా మీ మొబైల్ ద్వారా పిక్చర్స్ అనేది క్యాప్ చేసుకొని అండ్ కరెక్ట్గా దాన్ని క్రాప్ చేసుకొని తర్వాత మీ పర్సనల్ వాట్సాప్ పంపించి వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఈజీగా అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ పైన చూపించిన విధంగా కాకుండా సో ఈ విధంగా స్మాల్ పిక్ అప్లోడ్ చేసిన అండ్ సైడ్ స్పేసెస్ ఉన్న ఇమేజ్ అప్లోడ్ చేసిన, బ్లర్డ్ ఇమేజ్ అప్లోడ్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇమేజెస్ అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే ఇవి మనకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ జస్ట్ ఐ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా ఐ యాక్సెప్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు టోటల్గా ఈ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది ఎన్ని స్టెప్స్లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. మీ క్యాస్ట్, మీ కేటగిరీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎస్ఎస్సీ నుంచి మీకు సంబంధించిన డిగ్రీ వరకు లేదా పీజీ చేసి ఉంటే పీజీ వరకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన ఆ రిలవెంట్ బోనఫైడ్స్ ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ వరకు
మనకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్, పీజీ చేస్తే పీజీ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇఫ్ మీరు మైనారిటీ స్టూడెంట్స్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన ఇన్కమ్ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది మీకు ఎలిజిబిలిటీని బట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1 by 1 గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్కి సంబంధించి బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లైక్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, క్యాండిడేట్ యొక్క మదర్ నేము, దెన్ క్యాండిడేట్కి సంబంధించిన మొబైల్ నెంబరు, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ థింగ్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఈ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, అండ్ అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా ప్రజెంట్ మనం దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు వీటిని ఎడిట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో, మదర్ నేమ్లో మిస్టేక్ ఉంది అనుకుంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ లేదా హాల్ టికెట్తో పాటు మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో అనేది కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. పేరెంటల్ ఇన్కమ్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ అయితే ఉంటుంది. సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో ఎంత ఉండాలి, ఎబో ఎంత ఉండాలి అంటూ అడుగుతారు. సో ఇక్కడ జనరల్గా అందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ కాదు. మీరు ఓసీ స్టూడెంట్స్ అయినా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. ఇఫ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి ఇక్కడ నాట్ అప్లికేబుల్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ అయినట్టయితే 2 lakhs వరకు ఉండొచ్చు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో, అంతకు మించి ఉండకూడదు. ఒకవేళ మీరు సో బీసీఓసీ స్టూడెంట్స్ అయినట్లయితే 1,50,000 వరకే ఉండాలి. సో అంతకంటే ఎక్కువగా ఉన్నట్టయితే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ కోసం అయితే యూజ్ అవ్వదు. సో మీరు బీసీ కానీ ఓసీ కానీ స్టూడెంట్స్ అయితే సో అప్ టు 1,50,000 వరకు ఉండేటట్టు చూసుకోండి. అంటే 1,50,000 వరకు ఎక్స్ట్రా అయితే ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే అప్ టు 2 lakhs వరకు ఉండొచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్లో, 2 lakhsకి మించి అయితే ఉండకూడదు. సో ఇక్కడ మా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో వచ్చేసి 1 lakh ప్లస్ అయితే ఉంది కాబట్టి మేము 1 lakh ప్లస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత మైనార్టీ, నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీకి సంబంధించి ఏ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు మైనార్టీ సెలెక్ట్ చేసుకుంటే మైనార్టీ ప్రూఫ్ కోసం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మేము నాన్ మైనార్టీ, సో నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. మెయిల్ ఐడి కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే టైప్ చేయాలి. సో ఈ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే అదర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన యొక్క రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు తెలంగాణకు లోకలా నాన్ లోకలా అనేది, సో మీ యొక్క టోటల్ అప్ టు డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో తెలంగాణలో చేసినట్టయితే మీరు తెలంగాణకు లోకల్ అవుతారు. అలాంటి వారు వచ్చేసి ఇక్కడ తెలంగాణ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అదర్ స్టేట్లో చేసినా, మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్నా కూడా అన్రిజర్వ్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చి మా టోటల్ ఎడ్యుకేషన్ అయితే లోకల్లో చేసాము, లోకల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత మీ కేటగిరీ అయితే డిస్ప్లే అవుతుంది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఓసీనా, బీసీనా అనేది మీ యొక్క కేటగిరీ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మిస్టేక్ చేసి ఉంటే ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన ప్రతిసారి ఈ యొక్క పాస్వర్డ్ అయితే మనకు యూజ్ అవుతుంది. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే జస్ట్ లైక్ satya@123 అనే స్టైల్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, satya@123 ఈ విధంగా మీరు పెట్టుకున్నట్టయితే పాస్వర్డ్ అనేది ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఈ పాస్వర్డ్ ఏదైతే ఇస్తున్నారో మీరు లాగిన్ అయిన ప్రతిసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయాలి. తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ టైప్ చేశారో అదే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కింద కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఇచ్చిన మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని సో మీకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మనం వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవగానే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనం ఇప్పటివరకు కన్ఫర్మ్ చేసుకున్న డీటెయిల్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిస్టేక్స్ లేదు అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా యొక్క డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. సో మేము సేవ్ అండ్ నెక్స్ట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము.
సో మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం మన యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మొబైల్కి వచ్చిన ఓటీపీ, మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ రాకపోయినా, మొబైల్కి ఓటీపీ రాకపోయినా దానికి సంబంధించి సపరేట్ షార్ట్ వీడియో అయితే చేశాము. ఆ వీడియో చూస్తూ మీ యొక్క ఓటీపీ అయితే రికవరీ చేసుకోవచ్చు. అండ్ రికవరీ చేసుకున్న తర్వాత ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. రెండో ఓటీపీస్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మా యొక్క మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీకి ఎంటర్ చేసి వెరిఫై పై అయితే క్లిక్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీ మెయిల్లో కనుక ఓటీపీ డిస్ప్లే అవ్వకపోతే స్పామ్ మెయిల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. స్పామ్ మెయిల్స్లో వెళ్ళేసి మీరు ఓటీపీ అనేది చూసినట్లయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయొచ్చు. మన మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. జస్ట్ ఆ తర్వాత పే నౌ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలి అనుకుంటే సో ఈ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నట్టయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి అనుకుంటే మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అనుకుంటే సో నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి మాకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. వన్స్ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ టైప్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మేము ఇక్కడ ఎస్బీఐ ద్వారా పే చేస్తున్నాము. ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీరు చూస్ చేసుకున్న విధానాన్ని బట్టి లాగిన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఇన్ కేస్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మేము ఇక్కడ నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో మాకు సంబంధించి బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేస్తాము. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి మేము పేమెంట్ అయితే చేయడం జరిగింది. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మీ పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ జస్ట్ మనం క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీకు సంబంధించిన ఎస్ఎస్సి అండ్ డిగ్రీ అండ్ అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ప్రొసీడ్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన యొక్క పేమెంట్ కంప్లీట్ చేసుకొని ప్రొసీడ్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. లైక్ మీకు సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఎస్ఎస్సి నుంచి సో డిగ్రీ వరకు లేదా ఒకవేళ పీజీ కంప్లీట్ చేసి ఉంటే పీజీ వరకు మీరు ఏ విధంగా కంప్లీట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్ నుంచి పాస్ కావడం జరిగింది అండ్ దానికి సంబంధించిన బోనఫైడ్, దానికి సంబంధించిన మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు 10th క్లాస్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన 10th క్లాస్ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదు మీరు 10th క్లాస్ చదవకుండా సో మాస్ ఫ్రెండ్స్ వచ్చేసి డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. అలా మీరు డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసినట్టయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇఫ్ మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇంటర్మీడియట్ ఎస్ పెట్టి ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. లేకపోతే నో పెట్టేసి డైరెక్ట్గా డిగ్రీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. బట్ మేము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎస్ఎస్సి కంప్లీట్ చేసాము, తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాము, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము మా యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వడానికి ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన 10th క్లాస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ అని కాదు. సో మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించిన టీసీ, డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ ఇలా రిలవెంట్ సర్టిఫికేట్స్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ పైన ఆ నెంబర్ అయితే ఉంటుంది, సీరియల్ నెంబర్ అనేది. సో అది మీరు కాపీ చేసుకొని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ పైన నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఇక్కడ ప్రివ్యూ అయితే చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సికి ఆ విధంగా మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్స్ కూడా ఆ యొక్క రిలవెంట్ సెక్షన్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్ స్టడీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు 10th క్లాస్ ఎక్కడైతే చదివారో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు తెలంగాణలోనే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్లో చేసినట్లయితే
అదర్ స్టేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ నల్గొండలోనూ చదివాము, సో నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదవడం జరిగిందో 10th క్లాస్ ఆర్ రిలవెంట్ క్వాలిఫికేషన్, ఆ విధంగా దాని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హౌ మెనీ స్కూల్స్ డిడ్ యూ స్టడీ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీకు 9th and 10th ఒకే స్కూల్లో చదివినట్టయితే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి 9th క్లాస్ ఒక స్కూల్లో చదవడం జరుగుతుంది, 10th క్లాస్ మరొక స్కూల్లో చదువుతారు. అలా మీరు 9th ఒక స్కూల్ 10th ఒక స్కూల్లో చదివితే 2 బోనఫైడ్స్ ఉంటాయి. ఆ 2 బోనఫైడ్స్ అప్లోడ్ చేయడానికి మనం సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదివాము, సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అయితే అడుగుతుంది. సో మీరు రెగ్యులర్లో చదివారా, ఓపెన్లో చదివారా అని అయితే అడుగుతుంది. సో 10th కనుక మీరు ఓపెన్ స్కూల్స్లో చేసినట్టయితే మీరు ఓపెన్ సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ స్కూల్లో చేసినట్టయితే మీకు సంబంధించిన రెగ్యులర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఓపెన్ స్కూల్లో చేసిన వారికి బోనఫైడ్స్ ఉండవు కాబట్టి ఆ ప్లేస్లో వచ్చేసి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మేము వచ్చేసి 10th రెగ్యులర్గా చదివాము, సో రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఎస్ఎస్సి బోనఫైడ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. తర్వాత మళ్ళీ మనము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఎస్ఎస్సి మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ మా యొక్క బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము, మాకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించి. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ రిలవెంట్ బోనఫైడ్ అనేది జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయగానే అది మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సి యొక్క మెమో ఏదైతే ఉంటుందో ఆ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు 500 బిలో అయితే ఉండాలి. దాని సైజ్ అనేది 500 బిలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తూ మీరు కవర్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసిన ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మీకు పర్సనల్ వాట్సాప్లోకి పంపించుకుని ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది మాక్సిమం మనకు బిలో 500 కేబీకి అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ మీరు డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయింది. సో మేము ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. మన యొక్క బోనఫైడ్ అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఒకసారి ప్రివ్యూ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ప్రజెంట్ మనం అప్లోడ్ చేసిన ఎస్ఎస్సి మెమో అండ్ బోనఫైడ్ సంబంధించి క్లియర్గా ఉందా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ క్లియర్గా లేకపోతే మనకు డౌన్లో బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు స్కాన్ చేసి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా ఉన్నట్టయితే మనం కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మేము అప్లోడ్ చేసిన బోనఫైడ్ కావచ్చు అండ్ అదేవిధంగా మాకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో కావచ్చు క్లియర్గా అయితే ఉంది. కాబట్టి మేము కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ మీకు క్లియర్గా లేకపోతే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే రీకన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేసి మీ ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మాకు ఎస్ఎస్సి డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ చేయకుండా తర్వాత డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ అయితే సో మీరు నో ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము ఇంటర్మీడియట్ చేసాం కాబట్టి ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. మీకు ఇంటర్మీడియట్ చేయకుండా డైరెక్ట్గా మీరు డిగ్రీ చేసినట్టయితే సో మీరు ఇక్కడ నో ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సమ్ స్టూడెంట్స్ వచ్చేసి ఐటీఐ కావచ్చు, డిప్లొమా కోర్సెస్ చేస్తారు, అది కూడా ఇంటర్మీడియట్ కింద కన్సిడర్ చేస్తారు. అలాంటి వారు ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయొచ్చు. మేము వచ్చేసి ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వడానికి. ఇఫ్ మీకు ఇంటర్మీడియట్ లేకపోతే డైరెక్ట్గా మీరు వచ్చేసి ఏంటంటే నో ఆప్షన్ క్లిక్ చేసి డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్లో ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమాకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఇయర్లో పాస్ అయ్యారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క ఇంటర్మీడియట్ చేశారు లేదా డిప్లొమా చేశారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఇంటర్మీడియట్ చేయడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒకవేళ మీరు అదర్ స్టేట్లో కనుక మీ యొక్క ఇంటర్మీడియట్ డిప్లొమా చేస్తుంటే అదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క స్టడీ టైప్ అయితే అడుగుతుంది. మీరు రెగ్యులర్లో చేశారా, ఓపెన్లో చేశారా అనేది అడుగుతుంది. రెగ్యులర్లో చేస్తే రెగ్యులర్కి సంబంధించి క్లిక్ చేయాలి. ఒకవేళ ఓపెన్లో చేస్తే ఓపెన్కి సంబంధించి క్లిక్ చేయాలి. మీరు కనుక ఓపెన్ స్కూల్లో మీ యొక్క ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసినట్టయితే సో దానికి సంబంధించిన మీరు మీ యొక్క బోనఫైడ్ ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు బోనఫైడ్ ఇచ్చుంటే ఆ బోనఫైడ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. బట్ నార్మల్ రూల్స్ ప్రకారం అయితే మీరు కనుక ఓపెన్ ఎడ్యుకేషన్ చేస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇఫ్ బోనఫైడ్ ఉంటే బోనఫైడ్ అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మేము వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గానే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసాము. తర్వాత హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్ అని అడుగుతుంది.
అడుగుతాడు. సో జనరల్గా ఇంటర్మీడియట్ అయితే 2 ఇయర్స్ ఉంటుంది, డిప్లొమా వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. సో మీ యొక్క టోటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది ఒకే స్కూల్లో చేశారా లేదా డిఫరెంట్ కాలేజెస్లో చేశారని అడుగుతుంది. జనరల్గా స్టూడెంట్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఒకటే కాలేజ్లో చేస్తారు. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో, సెకండ్ ఇయర్ ఇంకొక కాలేజ్లో చేస్తే మీకు 2 బోనోఫైడ్స్ ఉంటాయి. అలాంటి వారు ఇక్కడ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మేము వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది ఆర్ డిప్లొమా అనేది ఒకటే కాలేజ్లో చేసాము, 1 సెలెక్ట్ చేసాము. అండ్ ఆ తర్వాత సో మన దగ్గర స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనోఫైడ్ మన యొక్క సో ఇంటర్మీడియట్ బోనో సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క ఇంటర్మీడియట్ బోనోఫైడ్ అప్లోడ్ చేసాము. అండ్ తర్వాత మాకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా సో మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకొని అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం అప్లోడ్ చేసిన ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమాకి సంబంధించిన బోనోఫైడ్ మెమో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ మీరు వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ అయితే సో మనకు సంబంధించి ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రివ్యూ వెరిఫై చేసుకునేటప్పుడు ప్రివ్యూ అనేది క్లియర్గా లేకపోయినా రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కూడా మీరు ఇలా స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో వచ్చేసి మనకు బ్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చేసి మళ్ళీ అప్లోడ్ పైన క్లిక్ చేయగానే మన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. వన్స్ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు డిగ్రీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సో మా యొక్క డాక్యుమెంట్స్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో డిగ్రీ మీరు ఏ గ్రూప్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ జనరల్గా మీరు డిగ్రీ బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ అదర్ కోర్సెస్ కానీ చేసిన ఆస్పిరెంట్స్ అవుతారు, లేదా మీరు బీటెక్ చేసిన స్టూడెంట్స్ అయి ఉంటారు. మీకు సంబంధించి డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ డిగ్రీ మెమోస్ పైన అయితే ఉంటుంది, లేదా రోల్ నెంబర్ అనేది ఉంటుంది, లేదా ఓపెన్లో చేసినట్టు మీకు అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క మార్క్స్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీ మార్క్స్ అనేది CGPA ఫార్మాట్లో రావడం జరిగిందా లేదా మార్క్స్ మోడ్లో ఉందా రిజల్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ స్టూడెంట్స్కి వచ్చేసి రిజల్ట్ మార్క్స్ మోడ్లో ఉంటుంది, సమ్ స్టూడెంట్స్కి వచ్చేసి CGPAలో అయితే ఉంటుంది. మీకు ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఎంతైతే CGPA రావడం జరిగిందో అది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేస్డ్ ఆన్ మీరు మార్క్స్ మోడ్ అయితే మీ మార్క్స్ టైప్ చేయాలి, CGPA అయితే CGPA అనేది టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. మీరు డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీలో అయితే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీరు ఓపెన్లో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, డిస్టెన్స్ కాకతీయ యూనివర్సిటీ కానీ, అదర్ యూనివర్సిటీ కానీ ఓపెన్లో చేస్తే దానికి సంబంధించిన నేమ్ అనేది టైప్ చేయాలి. ఒకవేళ మీరు రెగ్యులర్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అలా ఏ యూనివర్సిటీలో అయితే చేశారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ ఇయర్ అనేది మీరు డిగ్రీ ఏ ఇయర్లో అయితే కంప్లీట్ చేశారో ఆ ఇయర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన గ్రూప్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. లైక్ మీరు బీఏనా, బీకామా, బీఎస్సీనా, బీటెక్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. మీ కోర్స్ ఏదైతే కంప్లీట్ అయిందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సో ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మీరు ఏ డిస్టిక్లో అయితే మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ డిస్టిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టడీ టైప్ అయితే ఉంటుంది. సో మీరు మీ డిగ్రీ అనేది రెగ్యులర్లో చదివారా లేదా ఓపెన్లో చదివారా అనే దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇఫ్ మీరు రెగ్యులర్లో చేసినట్టయితే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్లో చేసినట్టయితే ఓపెన్ సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్లో చదివినట్టయితే డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డిగ్రీ రిలవెంట్ బోనఫైడ్. ఓపెన్లో చదివినట్టయితే సో ఆ పీరియడ్కి మీరు మీ యొక్క విలేజ్లోనే ఉంటున్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. జనరల్గా సో మీరు ఓపెన్ స్కూల్లో, ఓపెన్ కాలేజెస్లో చదివినట్లయితే సో వారు మనకు బోనఫైడ్స్ ఇవ్వరు. ఇఫ్ బోనఫైడ్ ఇచ్చినట్లయితే ఆ బోనఫైడ్ మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంటే దాన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మ్యాక్సిమం యాజ్ పర్ నామ్స్ ప్రకారం రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటారు. మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు, ఆ యొక్క ఓపెన్ డిగ్రీ లేదా ఓపెన్ స్కూల్కి సంబంధించిన బోనఫైడ్ ఉంది అనుకుంటే అది మీరు అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ డిగ్రీ ఓపెన్లో చేయడం జరిగింది, సో ఓపెన్ అనేది సెలెక్ట్ చేశాము. ఈ విధంగా మనకు సంబంధించి హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క రిజల్ట్ మోడ్, తర్వాత మీకు సంబంధించిన యూనివర్సిటీ నేము అండ్ మీకు సంబంధించిన ప్లేసు అండ్ అదేవిధంగా మీ యొక్క పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సో మాకు సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. దట్ టు బి సో ఓపెన్ డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ ఏదైతే ఉంటుందో అది మేము ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, కన్సల్టెడ్ మెమో కావచ్చు, టీసీ కావచ్చు, ఇవి మరి నాట్ మ్యాండేటరీ. ఎవరైతే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వారి దగ్గర ఇవి ఉండవు. మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉండదు అండ్ అదేవిధంగా టీసీ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ మెమో అనేది ఉండదు. అవి లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే సో మీరు మీకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ నుంచి బోనఫైడ్ తీసుకోండి. సేమ్ టైం సెమిస్టర్ వైజ్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవి కలెక్ట్
చేసుకొని వాటిని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా డిగ్రీ రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి సో బోనఫైడ్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బోనఫైడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. బట్ మా దగ్గర అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మేము అప్లోడ్ చేస్తున్నాము. ఇఫ్ మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే సో మీ దగ్గర ఉన్న అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి టీసీ అయితే అడుగుతుంది. సో టీసీ కూడా మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ దగ్గర టీసీ ఉండదు. ఇఫ్ మీ దగ్గర టీసీ లేకపోతే సో మీకు సంబంధించిన బోనఫైడ్ ఏదైతే ఉంటుందో డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ అది మీరు అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర మెమోస్ ఉండవు, టీసీ కూడా ఉండదు. కానీ డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీ డిగ్రీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న టీసీ కానీ టీసీ లేని విద్యార్థులు ఆ యొక్క డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ టీసీ అయితే అప్లోడ్ చేస్తున్నాము. దెన్ తర్వాత వచ్చేసి సో డూ యూ హ్యావ్ కన్సల్టెడ్ మెమో అనేది అడుగుతారు. ఇఫ్ మీ దగ్గర కన్సల్టెడ్ మెమో ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ యొక్క మెమో అనేది మీరు అప్లోడ్ చేయాలి. కన్సల్టెడ్ మెమో అంటే ఏం లేదు, మనకు సంబంధించిన 6 సెమిస్టర్స్ యొక్క రిజల్ట్ అనేది ఒకే ఒక లాంగ్ మెమోలో అయితే ఉంటాయి. ఆ లాంగ్ మెమోని ఇక్కడ మనం కన్సల్టెడ్ మెమో అంటాం. అలా మీకు రిజల్ట్ వచ్చిన 1 మంత్ 2 మంత్స్ తర్వాత మీకు లాంగ్ మెమో ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ రీసెంట్గా వచ్చిన స్టూడెంట్స్ అయితే మీరు నో ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఇలా అప్ టు 6 సెమిస్టర్స్ వరకు డిగ్రీ స్టూడెంట్స్ అయితే అండ్ అదేవిధంగా ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 సెమిస్టర్స్ యొక్క షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్కి మెమోస్ ఎక్కువగా ఉంటాయి. అన్ని మెమోస్ అప్లోడ్ చేయాలంటే అన్ని కాదు, మీరు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయినట్టు, సెకండ్ సెమిస్టర్ పాస్ అయినట్టు ఇలా అప్ టు మీకు సంబంధించి 6 సెమిస్టర్స్ పాస్ అయినట్టు ఒక్కొక్క మెమోన్ అయితే ఉంటుంది. మిగతా మెమోస్ పైన ప్రమోట్ అని ఉంటుంది, బట్ పాస్ మెమో మాత్రం ఒకటే ఉంటుంది. ఆ పాస్ మెమో ఏదైతే ఉంటుందో అలా 6 మెమోస్ ఉంటాయి. ఇఫ్ డిగ్రీ స్టూడెంట్స్ అయితే, ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 మెమోస్ ఉంటాయి. ఆ మెమోస్ అన్ని మీరు 1 by 1 అయితే సెమిస్టర్ వైజ్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లోడ్ చేయండి. ప్రజెంట్ అయితే సో మా దగ్గర కన్సల్ట్ మెమో ఉంది కాబట్టి మేము ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాము, ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. తర్వాత మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క కన్సల్ట్ మెమో అయితే మేము అప్లోడ్ చేస్తున్నాము. ఈ విధంగా కన్సల్ట్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు సంబంధించిన ప్రొవిజనల్ కానీ, కన్సల్ట్ మెమో కానీ, టీసీ కానీ, బోనఫైడ్స్ లేకపోతే డిగ్రీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. మెమో లేకపోతే షార్ట్ మెమోస్ అప్లోడ్ చేస్తున్నాము. అండ్ టీసీ అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ లేకపోతే బోనఫైడ్ అప్లోడ్ చేస్తున్నాం. అది మీరు గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మన యొక్క టోటల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో టోటల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. డిగ్రీకి సంబంధించి డిగ్రీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి మనం అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మెమో అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు షార్ట్ మెమోస్ అప్లోడ్ చేస్తే షార్ట్ మెమోస్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మీరు అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ యొక్క ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ చేయాలి. మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ మా టోటల్ ప్రివ్యూ అయితే మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ప్రివ్యూ వెరిఫై చేసుకున్నప్పుడు మిస్టేక్స్ ఉంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి పీజీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇఫ్ మీరు పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పీజీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదా పీజీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ అండ్ లేదా ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా ఇంకా 4th సెమిస్టర్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ ఉన్నట్టయితే మీరు నో పైన క్లిక్ చేయండి, సరిపోతుంది. బట్ మీ పీజీ కంప్లీట్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పీజీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అనుకుంటే సో ఇలా మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మన యొక్క పీజీ హాల్ టికెట్ నెంబర్, సెక్యూర్ మార్క్స్, మీకు సంబంధించిన ప్రొవిజనల్, మీకు సంబంధించిన కన్సల్టెడ్ మెమో ఇవన్నీ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో లేదా మీరు పీజీ కంప్లీట్ చేయలేదు, పెండింగ్లో ఉన్నారనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేయండి, సరిపోతుంది. ఎందుకంటే మనకు రిజల్ట్ రాలేదు, సేమ్ టైం మన దగ్గర మెమోస్ లేవు కాబట్టి నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే లోపు మీ రిజల్ట్ వచ్చి మీ దగ్గర మెమోస్ ఉంటే మనం రీఅప్లోడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా మీ దగ్గర మెమోస్ లేకపోయినా కూడా మీరు పీజీకి సంబంధించిన ఆప్షన్ని నో పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకు కేటగిరీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క కేటగిరీ బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి క్యాస్ట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ బై డిఫాల్ట్గా మీరు పేమెంట్ చేయడం కంటే ముందు ఏ క్యాస్ట్ అయితే ఇచ్చారో అది మీకు డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ
ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ క్యాస్ట్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీ క్యాస్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ మీ యొక్క క్యాస్ట్ని బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలో గ్రూప్ 1లో ఎవరు వస్తారు, గ్రూప్ 2లో ఎవరు వస్తారు, గ్రూప్ 3లో ఎవరు వస్తారు అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ బేస్డ్ ఆన్ మీ కేటగిరీ సర్టిఫికేట్ బట్టి అయితే డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాది బీసీబీ కాబట్టి బీసీబీ అలానే ఉంచాం. అండ్ ఆ తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ నా కేటగిరీ చూస్ చేసుకోవడం జరిగింది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూస్ ఫైల్ అప్లోడ్ పైన క్లిక్ చేసి మనం ఈ యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన యొక్క క్యాస్ట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు అప్లోడ్ చేసిన క్యాస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ పర్ఫెక్ట్గా లేకపోతే మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్లియర్గా ఉంది. సో మేము ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ మీరు క్లియర్గా అప్లోడ్ చేయకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ అయితే చేయండి. వన్స్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మైనార్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన మైనార్టీ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఎస్ఎస్సి టీసీ కానీ ఇంటర్మీడియట్ టీసీ కానీ అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు మీ సేవ ద్వారా తీసుకున్న మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు మాన్యువల్గా తీసుకున్న మైనార్టీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. మీకు సంబంధించిన మైనార్టీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు మైనార్టీ స్టూడెంట్స్ కానట్లయితే బై డిఫాల్ట్గా మనకు ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం మీ ఇన్కమ్ అనేది అబోవ్ 1 lakh ఉందా, బిలో 1 lakh ఉందా అనే దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మాది వచ్చేసి 1 lakh to 2 lakhs మధ్యలో అయితే ఉంది కాబట్టి మేము 1 lakh to 2 lakhs అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇఫ్ మీరు మిస్టేక్ చేస్తుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాలి. అండ్ తర్వాత సో మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన రూల్స్ ఏంటంటే మీరు 1 January 2025 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, పాతది ఉంది అంటే మీరు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి పాతది అప్లోడ్ చేయండి. బట్ కొత్తది అప్లై చేసి పెట్టుకోండి. అప్లై చేసి పెట్టుకుంటే మనకు వెరిఫికేషన్ అయ్యే వరకు ఒకవేళ వచ్చిందనుకో దాన్ని రీఅప్లోడ్ చేయొచ్చు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేం బెనిఫిట్ అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు క్లారిటీ వస్తుంది. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ ఉంటారో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. సో అలాంటి స్టూడెంట్స్ ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ పెడితే సరిపోతుంది. మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని అయితే పెట్టాలి. ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వాలి. సో మాది వచ్చేసి 1 lakh to 2 lakhs అయితే ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ ఇయర్లో ఇష్యూ చేశారనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. 2025 అనేది సెలెక్ట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమా, హస్బెండా అనేది అడుగుతారు. సో మీరు ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. నార్మల్గా వచ్చేసి మ్యారీడ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వాళ్ళు పేరెంటల్ ఇన్కమ్ తీసుకుంటారు. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ పేరు మీద తీసుకుంటుంది. మీరు ఎలా తీసుకుంటారో దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. జనరల్గా పేరెంటల్ ఇన్కమ్ అయితే డైరెక్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మ్యారీడ్ ఉమెన్ అయితే భర్తకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హస్బెండ్ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. లేదా మీకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేసినా సరిపోతుంది. బట్ మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే పేరెంటల్ ఇన్కమ్ అప్లోడ్ చేస్తున్నాం. సో పేరెంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మనకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డుకి వచ్చేసి సార్ నా నేమ్ మిస్టేక్ ఉంది, కొన్ని రీజన్స్ అయితే చెప్తారు. మిస్టేక్స్ ఉన్న నో ప్రాబ్లం ఆధార్ వల్ల, సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఐ యాక్సెప్టెడ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఐ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం అప్లోడ్ చేసిన ఆధార్ కార్డుకి సంబంధించి ఇన్కమ్కి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో అవి మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అందులో మిస్టేక్స్ ఉంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిస్టేక్స్ లేవు అనుకుంటే ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మా యొక్క డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. మేము ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ మీకు మిస్టేక్స్ ఉన్నాయంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
వన్స్ ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఈ విధంగా సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్టయితే మనకు సంబంధించి టోటల్గా సర్టిఫికేట్స్ కోసం రిజిస్టర్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో 3 దశలు అయితే ఉంటాయి. ఫస్ట్ మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇప్పటివరకు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు కావచ్చు, పీజీ వరకు కావచ్చు, మీరు అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది మన యొక్క కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి ఇక్కడ వెరిఫైడ్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీరు వెరిఫికేషన్ ప్రాసెస్లో మీరు ఏమైనా రాంగ్ అప్లోడ్ చేసినా లేదా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, బ్లర్డ్ ఇమేజెస్ కూడా ఉన్నా కూడా వాళ్ళు మనకు రీఅప్లోడ్ అయితే చేయమని ఆప్షన్ అయితే ఇస్తారు. సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి తెలుసుకున్నట్టయితే వెరిఫికేషన్ అయిపోయిందా లేదా పెండింగ్లో ఉందా, రీఅప్లోడ్ చేయమన్నారని తెలుస్తుంది. ఆ తర్వాత మీరు రీఅప్లోడ్ చేయమంటే చేయాల్సి ఉంటుంది. వన్స్ మన యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ చేసినట్లయితే మీరు ఏ మెథడ్స్కి ఎలిజిబుల్ అవుతారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే తెలంగాణ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనం ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫర్దర్ అప్డేట్స్ కోసం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.